ఓం శ్రీ సాయిరామ్. అంతర్జాతీయ షిరిడి సాయి సేవా భక్త ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ప్రతి శనివారం జూమ్లో ఎందరో ప్రముఖ వ్యక్తులు వచ్చేసి సాయి ప్రేమతత్వాన్ని అందించడమే కాకుండా సాయి ప్రేమను అందరం ఆస్వాదిస్తున్నాం. మీరందరూ కూడా జూమ్లో పాల్గొనాలని, లేనివారు యూట్యూబ్లో చూసి బాబా ప్రేమను పొందుతున్నారని భావిస్తున్నాం. అంతేకాకుండా ఐఎస్ఎస్బిఎస్టి వారి ఎన్నో కార్యక్రమాలని మనము యూట్యూబ్ ద్వారాగా మనం చూడవచ్చు. మరింత సాయి ప్రేమని, సాయి సమర్థతని తెలుసుకోవాలంటే అందరూ ఐఎస్ఎస్బిఎస్టి ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ చేయండి. మీరే కాకుండా మీ బంధుమిత్రులందరినీ కూడా సాయి ప్రేమను పొందేటందుకు షేర్ చేయండి. ఓం సాయిరామ్. బాబా గారి భక్తిలో మరియు సేవలో ఉన్నారు. బాబా గారి సూక్తులు చెప్పి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్, మీరు కొద్దిగా ఇంట్రడక్షన్ స్టార్ట్ చేసుకొని ఇంకా సూక్తులకి స్టార్ట్ అయిపోదాం సార్. అలాగే అండి. సాయిరామ్ అండి. సాయిరామ్. సాయి బంధువులందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు ఈ సాయి గురించి చెప్పమని చెప్పి శ్రీ నరసింహరావు గారు వారు నన్ను అడిగారు. నా పేరు సత్యశివప్రసాద్. గత 45 సంవత్సరాల నుంచి నేను బాబా సేవలో, బాబా యొక్క అనుగ్రహంతో నా జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. ఇది నేను సాయి మందిరాన్ని కూడా నిర్మించుకోవడం జరిగిందండి. ఇక్కడ ఎర్రగడ్డలో నేను ఉండి ఇంట్లోనే ఒక మందిరాన్ని, బాబా మందిరాన్ని, బాబా విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది. ఇది మీకు కనిపిస్తూ ఉంటుంది అనుకుంటాను. నా వెనక వైపు బాబా విగ్రహం కూడా ఉంది. అయితే సాయి దాంట్లోకి ఎలా వచ్చాను అనే ప్రశ్న కనుక వేసుకుంటే, నాకు 25-26 సంవత్సరాలు ఉండగా బాబా గురించి నాకు పూర్తిగా ఏం తెలియదు. నేను ఒక సమస్యలో ఉన్నప్పుడు ఒక ఆయన బాబా గారి ఫోటో ఇచ్చి, ఇది షిరిడి సాయిబాబా అంటారండి, ఈ ఫోటో మీ దగ్గర ఉంచుకోండి, మీరేం పూజించక్కర్లేదు, మీరు ఇంట్లోనే ఎక్కడైనా పెట్టుకోండి, ఏ గోడకు ఫ్రేమ్ కట్టించి తగిలించి పెట్టుకోండి, చాలు, మీరేం చేయవలసిన అవసరం లేదండి అన్నారు. సరే అని వారు ఎందుకు చెప్పారో అని నేను ఇచ్చినటువంటి షిరిడి నుంచి తీసుకొచ్చిన ఫోటో ఆ పేపర్ లాగా ఉంది, అది ఫ్రేమ్ కట్టించి నేను ఇంట్లో తగిలించుకున్నాను. అయితే నాకు అసలు ఏమీ తెలియదు, అసలు వారి గురించి పూర్తిగా చరిత్ర కానీ షిరిడీలో ఉన్నారన్న విషయం ఒకటే తెలుసు తప్ప మిగిలిన ఏ విషయాలు నాకు తెలియదు. అయితే ఒకరోజు నేను బాగా సమస్య బాగా ఎక్కువ అవుతుంది. మీ అందరికీ వినిపిస్తుందండి? హలో, వినిపిస్తుందండి. వినిపిస్తుంది, బాగుంది, క్లియర్గా ఉంది. అయితే ఈ సమస్య తీవ్రత అయిన తర్వాత ఒకరోజు నేను ఒక్కడే కూర్చున్నానండి. కూర్చుని బాబా ఫోటో వైపుకి ఒకసారి చూశాను. ఈయన నాకు ఈ బాబా ఫోటో ఇచ్చారు, ఏంటి అసలు ఈయన ఏమన్నా నా సమస్యకి పరిష్కరిస్తారా అని ఒకసారి తలెత్తి ఆ ఫోటో కేసు చూశానండి. ఆ ఫోటో కేసు చూస్తే నా కళ్ళ నుంచి కన్నీరు వచ్చిందండి బాగా. ఆ కన్నీళ్ళు వస్తే ఏంటిది, ఎక్కడ చూసినా, ఏ గుడికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ విగ్రహం చూసినా అలాంటి స్పందన నాకు ఎప్పుడూ రాలేదు. బాబా ఫోటో కేసు చూస్తే ఇలా కన్నీళ్ళు వస్తున్నాయి నాకేంటని ఒకసారి అనుకుని, అసలు మీరెవరు, ఏంటి, ఇలా నా సమస్యలో ఉన్నాను, మీరైనా నా సమస్య తీర్చండి అని చెప్పి ఒకసారి ఆయన అనుకున్నానండి. అది అనుకున్న కొద్ది 15-20 రోజులకి ఆ సమస్యకి నాకు పరిష్కారం దొరికిందండి. అయితే ఇది ఇలా ఎందుకు జరిగింది, మనం ఆ ఫోటో కేసు చూస్తే ఎందుకు నాకు కన్నీరు కారింది అనే విషయాన్ని నాకు కొన్ని సంవత్సరాలు పట్టిందండి తెలుసుకోవడానికి. ఎందుకంటే ఆయన చాలాసార్లు చెప్తూ ఉండేవారు, ఫోటోకి నాకు భేదం లేదు అని చెప్పి. అలా చాలా నిరూపణలు కూడా చేశారు ఆయన. నేను వచ్చినట్టే లెక్క ఫోటో వస్తేనని. అదొక విషయం. అయితే ఇలా ఎందుకు జరిగింది అంటే ఆయన ఒకటి అన్నారు, నా కేసు నువ్వు చూడు,
నేను నీకే చూస్తానని. ఇఫ్ యు లుక్ టు మీ ఐ లుక్ టు యు అన్నారు. నా వైపు దృష్టి పెడితే నేను నీ వైపు దృష్టి పెడతాను అని ఆయన చెప్పడం జరిగింది. దాని అర్థం నాకు అప్పుడు తెలిసిందండి. నేను అప్పుడే ఆ ఫోటో కేసు ఎప్పుడైతే నేను చూశానో, దృష్టి పెట్టానో, అప్పుడే నా లోపల కలిగిందండి. నా అంతర్యంలో ఉన్నటువంటిది, అంతర్యంలోకి బాగా నేను చూడగలిగాను. ఆ సమస్యలో ఉన్నందువల్ల నేను ఎవరు అనేది అంత నేను లోతుగా వెళ్ళి వారిని చూడడం జరిగింది నాకు తెలియకుండానే. అందుకే నా కళ్ళ నుంచి నీళ్ళు వచ్చాయి. అప్పుడే అందుగురించే ఆయన నన్ను చూడడం జరిగింది అని నాకు అనిపించింది. ఎందుకంటే ఆ దృష్టితో నేను చూశాను కాబట్టి మళ్ళీ నాకు మళ్ళీ నా సమస్యకి పరిష్కారం ఆయన చూపించగలిగారు. అందుకని చూడడం అంటే బాబా ఫోటో కేసి చూడడం కానీ, బాబా విగ్రహం కేసి చూడడం కానీ, చూడడం అంటే ఏదో పై చూపు కాదు, లోచూపు చూడాలి, ఆంతర్యంలోకి చూడాలి అనేది బాబా చెప్పినటువంటి ముఖ్యమైన సూత్రం ఇదేనండి. అలాగ నేను ఒక అడుగు ముందుకు వేయటం జరిగిందండి. అప్పటి నుంచి కూడా ఒక అడుగు ముందుకు వేసి ఎవరు ఈ సాయి గురించి తెలుసుకోవాలి, ఎలాగా ఏమిటి అని అనుకుంటుంటే నాకు ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు రాసిన సాయిలీలామృతం పుస్తకం ఒకరి చేతిలో చూశానండి. నేను ఆఫీసులో ఉండగా ఒక ఆయన చేతిలో చూశాను. ఏంటండి ఈ పుస్తకం అంటే, సాయి లీలామృతం అండి, మాస్టర్ గారు రాశారు, అది ఒకసారి నాకు ఇస్తారా, నేను చదివిస్తాను అన్నాను. సరే తీసుకోండి అన్నారు. ఆ పుస్తకం నాకు ఇచ్చారు. అది చదువుతున్నంతసేపు కూడా నాకు రోజు కూడా విభూతి వాసన వచ్చేదండి ఇంట్లో. ఏంటి విభూతి వాసన వస్తుంది అని ఇంట్లో అందరినీ అడిగితే మాకెవరికి ఏమీ రావట్లేదు అనేవారు. అలాగే నేను అన్ని అధ్యాయులు పూర్తి చేసినంత కాలం కూడా రోజు నాకు విభూతి యొక్క వాసన వచ్చేది. అదే నాకు అనుగ్రహం ఇచ్చారేమో అని నేను అనుకున్నా. అప్పుడు నేను ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారికి ఉత్తరం రాశానండి. ఇలా నేను చదివితే నాకు ఈ అనుభూతి కలిగింది, ఏమిటి ఇదంతాను అని చెప్పి నేను వారికి రాస్తే వారు నాకు జవాబు ఇచ్చారు. నీకు సాయి అనుగ్రహం కలిగింది, నీ జీవితం సాయి సేవకు అంకితం చెయ్యి అని చెప్పి అన్నారు. అది ఎప్పుడైతే ఆయన ఆ మాట రాశారో అది నాలో మంచి స్పందన కలిగింది. ఎంతో నాకు తెలియనటువంటి అనుభూతి కలిగిందండి ఆయన రాసిన మాటలకి. ఇంకా నేను సాయి గురించి ఆలోచించాలి, సాయి గురించే చెయ్యాలి అనేటువంటి దృఢ సంకల్పం నాలో బాగా కలిగిందండి. కలిగిన తర్వాత వారు సాయిబాబా మ్యాగజైన్ పుస్తకం, అది ప్రతి 15 రోజులకు వచ్చేటువంటి ఆ మ్యాగజైన్ సాయిబాబా అని, అది నాకు ఆ పత్రిక పంపించారండి. అప్పటి నుంచి వారిని చదవటం, అందులో సందేహాలు ఉంటే వారికి రాయటం, వారు చెప్పడం. అలాగే ఒక సందర్భంలో మాస్టర్ గారిని కలవటం, వారి అనుగ్రహం తీసుకోవడం కూడా నాకు జరిగింది. అప్పటి నుంచి తెలుసుకోవాలనే జిజ్ఞాస సాయి గురించి పెరిగి సుమారుగా ఒక 12 సంవత్సరాలు సాయి గురించి తెలుసుకోవాలనేటువంటి సంబంధించినటువంటి ఎవరిని కలవాలి, ఏం చేయాలి, ఎవరి అనుభవాలు చెప్తారో అని చూస్తున్నాను. ఇప్పుడు ఇంతలోనే సాయి లీల మ్యాగజైన్ ఒకటి తీసుకొచ్చారండి షిరిడి నుంచి. ఆ మ్యాగజైన్ చూశాను. చూస్తే భక్తులు వాళ్ళ యొక్క అనుభవాలన్నీ అందులో రాయటం మొదలుపెట్టారు. అయితే ఈ హైదరాబాద్లో ఉండి ఎవరన్నా ఉన్నారా అని చూస్తే అందులో కొంతమంది హైదరాబాద్ నుంచి కూడా కొన్ని వాళ్ళ అనుభవాలు అందులో రాశారండి. ఆ రాసిన వారిలో ముఖ్యులు శంకరయ్య గారు. వారు సాయినామ సంకీర్త పితామహులు. వారు సాయినామ సంకీర్తనని, సాయి యొక్క సంకీర్తనని వెలుగులోకి తీసుకొచ్చారు. ఓం సాయి, శ్రీ సాయి, జై జయ సాయి అనే నామాన్ని తీసుకొచ్చారు. వారి జీవితం అంతా కూడా సాయి సేవకి అంకితం చేశారండి. అది చూసి నేను వారు కలుసుకోవాలనేటువంటి ఆతృత కలిగింది. సరే అని చెప్పి నేను వారి ద్వారా, తెలిసిన వాళ్ళ ద్వారా నేను ఎంక్వైరీ చేస్తే వారిని కలిసేటువంటి భాగ్యం నాకు కలిగింది. వారు వెంటనే నన్ను దగ్గర నేర్చుకుని నాకు కూడా రా అని చెప్పని వారు సంకీర్తనలకు తీసుకెళ్ళటం, సత్సంగాలకు తీసుకెళ్ళటం, ఇలా నాకు కొంత అనుభవం వారితో అన్ని చాలా విషయాలు నేను వారి ద్వారా నేను తెలుసుకోగలిగాను. అలాగే భరద్వాజ్ మాస్టర్ గారు కూడా నాకు ఎంతో సహకరించారండి. వారు ఎన్నో విషయాలు, నాకు సందేహాలన్నింటినీ కూడా వారు తెలపడం జరిగింది. ఆ విధంగా నేను ఈ సాయి యొక్క మార్గంలోకి సంపూర్ణంగా రావటం జరిగింది. అలాగే నేను కొంతకాలం సర్వీస్ చేసిన తర్వాత కూడా ఈ మందిర నిర్మాణం అయిన తర్వాత నేను టిఆర్ఎస్ తీసుకుని నేను పూర్తిగా ఆయన సేవలోకి రావటం జరిగింది. అయితే
ఇలాగా జరుగుతున్న ఈ విధంగా జరిగింది. అలాగే ఇప్పుడు ఆయన సూక్తులు చెప్పినవన్నీ కూడానండి సమాధి సమాధి ముందు ఎన్నో మహత్యాలు, ఎన్నో మహిమలు ఆయన చూపించారు. సమాధి తర్వాత కూడా ఈ అనుభవాలు ఎంతమంది భక్తులకో ఎన్నో రకాల అనుభవాలు జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒకసారి నానాసాహెబ్ చందోర్కర్ కూడా తన కూతురు ప్రసవించే టైంలో కూడా ఆయన కంగారు పడుతుంటారు విభూతి కోసం. అప్పుడు బాబా విభూతి అక్కడ పంపించే ఏర్పాటు చేస్తారు. రాంగా అతను వచ్చి ఆ టైంకి ప్రసవం వచ్చే టైంకి ఆ విభూతి అందిస్తారు. అలాగే నా జీవితంలో కూడా అలాంటి సంఘటన ఒకటి జరిగిందండి. మా సిస్టర్ నా దగ్గర డెలివరీకి రావటం, అప్పుడు సడన్గా ఆమెకి నొప్పులు వచ్చాయండి. నొప్పులు వస్తే ఆ టైంలో ఇక్కడ ఏవీ కనిపించలేదు. అప్పుడు ఆటోలు కూడా చాలా తక్కువ ఉండేవి, ఇప్పుడు ఉన్నట్టుగా లేవు. ఎలాగా అనుకుంటుంటే ఎలా తీసుకెళ్ళాలి హాస్పిటల్కి, ఏ విధంగా తీసుకెళ్ళాలి అనుకుంటున్న సమయంలో సరిగ్గా రాత్రి 8-8:30కి మా ఇంటి దగ్గరికి ఎవరినో దిగబెట్టడానికి ఒక ఆటో వాడు వస్తుంటే అతను ఆపి నేను బాబు ఇలా అర్జెంటుగా తీసుకెళ్ళాలి హాస్పిటల్కి అంటే అతను వచ్చి ఆ సహాయం చేశాడండి ఆటో అతను. అప్పుడు నాకు అనిపించింది ఆనాడు నానాసాహెబ్ చంద్రకర్కి ఎట్లాగైతే సాయి కూతురు ప్రసవ సమయంలో ఎలాగైతే సహాయపడ్డారో అలాగే నా సిస్టర్ కూడా అలా చేశారని నేను అది సమన్వయం చేసుకోగలిగాను. అలాగే మనం ప్రతి జీవితంలో కూడా ఆయన చెప్పేటువంటి సూక్తులు కానీ ఇవన్నీ కూడా మనకు తప్పకుండా అన్వయిస్తూ ఉంటాయండి. అవి సూక్తులు కాదు, అవి మహామంత్రాలుగా మనం భావించాల్సి వస్తూ ఉంటుంది. ఈ విధంగా నాకు జరిగినటువంటి అనేక రకాలైనటువంటి అనుభవాలండి. అనుభవాలతో పాటుగా ఆయన ముఖ్యమైనటువంటి సూత్రాలు ఏంటంటే నా సమాధి నుండి మీకు సమాధానం వస్తుంది అనేటువంటిది అతి ముఖ్యమైనటువంటి సూత్రం అండి. ఆయన సూత్రం కాదు, ఆయన చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి సందేశం. నా సమాధి నుంచి అంటే సమాధి నుంచి సమాధానం ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అంటే ఖచ్చితంగా మనం ఆర్తితో గనక మనం ఆయన అడిగితే ఆయన అక్కడే ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు కాబట్టి ఆ సమాధి నుంచి మనకు ఖచ్చితంగా సమాధానం వస్తుందండి. అసలు ఎప్పుడు షిరిడి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరికి అనుభవం జరగచ్చు. నా అనుభవంలో ఏంటంటే అన్ని చోట్ల ఉన్నాడు కదా మళ్ళీ మనం షిరిడి ఎందుకు వెళ్ళాలని చాలా మంది అడుగుతూ ఉంటారు. అవును, అది అయితే నిజం. అన్ని సర్వవ్యాపకుడు కాబట్టి అన్ని చోట్ల ఉంటాడు, ప్రతి చోట ఉంటాడు. కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి ఏంటంటే మనకు తెలియనటువంటి ఒక ఆత్మానుభూతి కలుగుతూ ఉంటుందండి ఆయన చూడగానే. అక్కడే ఉన్న ఆ షిరిడిలో ఉన్న గొప్ప మహత్యం అదే. అన్ని చోట్ల ఉంటారు బాబా గారు, కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి మనకు కలిగేటువంటి అనుభూతి మాత్రం చాలా విపరీతంగా కనిపిస్తుందండి. అది ఆయన మామూలుగా లౌకికమైనటువంటి కోరికలే తీర్చలేదండి, ఆయన ఆధ్యాత్మికంగా కూడా ఎన్నో విషయాలు. అయితే చాలా మంది ఉద్యోగం గురించి అడుగుతారు, వివాహం గురించి అడుగుతారు, తర్వాత సంతానం గురించి అడుగుతుంటారు ఆయన దగ్గరికి వచ్చి. అయితే ఒక భక్తుడు అంటాడనమాట, ఎందుకండి ఆయన ఊరికే విసిగిస్తారు ఇవన్నీ అడిగానంటే అప్పుడు బాబా గారు వారిస్తారు అతన్ని. అలా కాదు, ముందు లౌకికమైనటువంటి కోరికలు ముందు మనం తీర్చాలి, అప్పుడే మనం మిగిలిన విషయాలు మనం భగవంతుని వైపు అతన్ని తిప్పడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఎవరు వచ్చినా కూడా ఆయన మొట్టమొదటి మనకు లౌకికమైనటువంటి కోరికలు ఆయన ఎప్పుడూ తీరుస్తూ వస్తున్నారు. అది సహజంగా. అయితే కోరిక తీరిన తర్వాత చాలా మంది ఒక సమస్య అనుకుని పారాయణ చేస్తారు. ఆ పారాయణ చేసిన తర్వాత అది అయిపోగానే ఆ పారాయణ గ్రంథాన్ని తీసి ఎక్కడో పక్కన పెట్టేస్తారు. మళ్ళీ ఎప్పుడో సమస్య వచ్చినప్పుడు ఆ పుస్తకం తీస్తారు, బాబాని అడుగుతారు. అలా కాకుండా ఏంటంటే సమస్య తీరిపోయిన తర్వాత కూడా మనం ఆ సచ్చరిత్ర గ్రంథాన్ని మనం చదవాలండి. అది గ్రంథంగా మాత్రం మనం భావించకూడదు, అది గురువుగానే మనం భావించాలి. అందుకనే చూడండి, వీళ్ళు ఈ సిక్కులు వాళ్ళ యొక్క గ్రంథాన్ని కూడా వాళ్ళు భగవంతుడుగానే వాళ్ళు పరిగణించి ఆ గ్రంథాన్ని చూస్తారు. ఇప్పుడు కూడా మహారాష్ట్ర దేశాల్లో కూడా వాళ్ళు గ్రంథ పారాయణలు, గురుచరిత్ర పారాయణలు, వారు ఏ పారాయణ చేసినా అది భగవంతుడు సమానం అనుకుని ఆ గ్రంథం యొక్క పారాయణ చేస్తూ ఉంటారు. కాబట్టి సచ్చరిత్రను కూడా మనం బాబానే అనుకుని అంత పవిత్రతగా దాన్ని ఉంచుకుని పుస్తకాన్ని మనం నిత్య పారాయణ చేయటం అనేది ఎక్కువగా మనకు చాలా అది ఉపయోగపడుతుందండి. మనం ఒక మంచి మార్గాన్ని తీసుకెళ్తుంది ఆ సచ్చరిత్ర. అందులో ఏముందంటే మనం కథ కాదు కావాల్సింది, అందులో ఉన్నటువంటి బాబా చెప్పినటువంటి అసలైనటువంటి విషయాన్ని మనం బయటకు తీసి దాన్ని మనం ఆచరణలోకి దీన్ని కనుక తీసుకొస్తే మాత్రం ఆ గ్రంథం యొక్క పారాయణ యొక్క ఫలితం మనకు పూర్తిగా ఉంటుంది. అందుకని ఆయన చెప్పారు, చెప్పింది నువ్వు చేస్తేనే నువ్వు నాకు ఇచ్చేటువంటి నిజమైన దక్షిణ అన్నారు ఆయన. అందుకని మనం ఇవ్వాల్సినటువంటి దక్షిణ
ఆ 2 రూపాయల దక్షిణలోనే ఆయన ఎంతో గొప్ప ఆధ్యాత్మికత అంతా కూడా చెప్పారు. శ్రద్ధాసబూరని, ఓర్పు అనేటువంటిది చాలా ముఖ్యమని. ఓర్పు అనేది ఇటు లౌకికాని విషయాలకి పనికొస్తుంది. అలాగే ఆధ్యాత్మిక విషయానికి కూడా, భగవంతుని యొక్క విషయంలో కూడా మనకు ఆ ఓర్పు అనేది మనకు అవసరం. ఇవాళ ఏదో మనం చేసి ఆ ఫలితాన్ని వెంటనే ఆశించకూడదు అనేటువంటిది బాబా గారు చెప్పినటువంటి విషయం. నిష్కామ కర్మ చేయమన్నారు. విష్ణు భగవానుడు ఎలాగైతే భగవద్గీతలో నిష్కామ కర్మ చేయమంటున్నారో అదే తత్వాన్ని మనకు సాయి చెప్పారు. ఎందుకంటే సకల దేవతా స్వరూపి సాయి అని చెప్పి ఎన్నిసార్లు నిరూపించారు మనకు. రామ భక్తుడికి రాముడిగా, కృష్ణ భక్తుడికి కృష్ణుడిగా, విఠల భక్తుడు విఠలుగా. ఎవరి యొక్క భక్తులు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఏ దేవతని ఆరాధిస్తున్నారో, ఏ దైవాన్ని ఆరాధిస్తున్నారో, ఏ గురువుని ఆరాధిస్తున్నారో ఆ గురువుల యొక్క రూపము, ఆ దైవం యొక్క స్వరూపాన్ని కూడా ఆయన నిరూపించి చూపించారండి. ఇలాంటి విషయాలు ఎన్నో నిరూపణ ఆయన చేయగలిగారు. అలాగే మనకు ఈ మధ్య కాలంలో మనకు జరిగింది ఏంటంటే, ఈ నెలలోనే మనకు గురు పూర్ణిమ అనేటువంటిది జరిగింది. అసలు గురు పూర్ణిమ ఎప్పటి నుంచో అనాది కాలం నుంచి మనకు వ్యాస పూర్ణిమ అంటూ వస్తూ ఆ విశేషంగా గురువుల్ని పూజించుకునేటువంటిది వస్తుంది. కానీ సాయి భక్తులకి ప్రత్యేకంగా గురు పూర్ణిమ బాబా వల్లనే మనకు తెలిసిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంతకుముందు ఎవరికి కూడా గురు పూర్ణిమ యొక్క విశిష్టత విశేషం ఎక్కువగా తెలిసేది కాదు. కానీ సద్గురు సాయినాథుడు వచ్చిన తర్వాత మనకు గురు పూర్ణిమ యొక్క విశిష్టత మనకు తెలిసింది. అది ఎలాగంటే, ఒకసారి మసీదులో బాబా గారు ఉండగా ఒకరిని పిలిచి, నువ్వు వెళ్ళి ఆ స్తంభానికి పూజ చేసుకోవాలా అంటారు. ఏంటి స్తంభానికి పూజ చేయమంటున్నారు ఏంటి అని అర్థం కాలేదు. సరే, మిగిలిన భక్తులు ఏంటి బాబా ఇలాగ అడుగుతున్నారు ఏంటంటే, తర్వాత అర్థమైంది. వేరే భక్తులు చెప్పారు, ఇవాళ వ్యాస పూర్ణిమ ఉంది అని. అయితే స్తంభాన్ని ఎందుకు పూజించడము, మన గురువు ఉన్నారు కదా, సాయే మన గురువు అని సాయిని పూజించడం ఆ రోజు నుంచి మొదలు పెట్టారని. అప్పటి నుంచి కూడా మనకి గురు పూర్ణిమ యొక్క విశిష్టత, అసలు గురు పూర్ణిమ అంటే ఏంటి అనేటువంటిది మన సాయి భక్తులందరికీ కూడా దాని గురించి పూర్తిగా అర్థమైంది. అయితే గురు పూర్ణిమ నాడు గురువునే సేవించుకోవాలనే విషయం కాకుండా, మనము ఎలాగైతే గురు పూర్ణిమ రోజున ప్రత్యేకమైనటువంటి పూజ ఎలా చేసుకుని గురువును ఆరాధిస్తామో, నిత్యము కూడా గురువుని మనం ఆరాధించవలసినటువంటి అవసరం ఉంటుంది. అంటే గురువు చెప్పే ప్రతి మాట అది మాట కాదండి, అది అనుగ్రహంగా మనం భావించాలి. అంటే గురువు లోకానికి సంబంధించినటువంటి కొన్ని ప్రయోజనాల గురించి చెప్పడం కాదు, మనల్ని జ్ఞాన మార్గంలో పెట్టడానికి ఆయన చెప్పేటువంటి ప్రతి విషయం కూడా ఉంటుందండి. అందుకనే నీ దగ్గరికి ఎవరు వచ్చినా కూడా వారిని నిందించొద్దు, వారిని వెళ్ళిపోవద్దు, ఇవన్నీ కూడా ఆయన చెప్పేవారండి. ఎందుకంటే ఏ రూపంలో భగవంతుడు ఉంటాడో, ఎలాగొస్తాడో, ఏ రూపంలో వస్తాడో తెలియదు మనం. కాబట్టి ఏంటంటే, మనం ఎవరిని కూడా నీ దగ్గరికి వచ్చిన వాళ్ళని తరిమేయకని చెప్పి ఆయన చెప్తూ ఉండేవారు. అలాగే సాయి జన్మల గురించి కూడా ఆయన చెప్పారండి. అసలు జన్మలు ఉంటాయా లేవా అనేటువంటి సందేహం మనకు ఉండొచ్చు కొంతమందికి. అయితే జన్మలు ఉన్నాయని చెప్పి, నేను గత జన్మలో నేను ఇలాగా, నువ్వు నాతో ఇన్ని సంవత్సరాల జన్మల నుంచి నువ్వు నాతో ఉన్నావు అని వచ్చిన భక్తులతో ఆయన చెప్పేవారండి. అలాగే జన్మలు ఉన్నాయని చెప్పి ఆయన నిరూపించారు. అలాగే కర్మబంధాల నుంచి కూడా తప్పించుకోవడానికి వీలు లేదు. నీవు కర్మని మాత్రం నువ్వు అనుభవించక తప్పదు. ఎందుకంటే చేసిన కర్మను అనుభవించక తప్పదు. నన్ను ఆశ్రయిస్తున్నావు కాబట్టి, నన్ను శరణాగతి చెందుతున్నావు కాబట్టి నీ యొక్క కర్మని నేను చక్కబెట్టగలను అన్నారు. చక్కబెట్టగలను అనేటువంటి మాట అన్నారు ఆయన. అంటే ఏంటి, దాన్ని ఏదో విధంగా దాన్ని సవరించగలరు, దాన్ని చెయ్యగలరు, కానీ అనుభవించక తప్పదు. పడిపోవడం తప్పదు, కానీ ఫ్రాక్చర్ అయ్యి ఆపరేషన్ కాకుండా చూడగలరు. పడిపోవడం అనేటువంటిది నీ కర్మ, అది జరుగుతుంది. కానీ కొంచెం దెబ్బ తగులుతుంది, ఏ మందో రాసుకుంటావు, తగ్గుతుంది. కానీ దానికి పెద్దగా జరిగేటువంటి అపాయం మాత్రం నీకు జరగకుండా ఆయన చూసుకుంటారు. అదే కర్మని అక్కడ చక్కబెట్టగలనేటువంటి విషయాన్ని అంత స్పష్టంగా చెప్పడంలో అంతటి. అయితే శరణాగతి చెందాలి. శరణాగతి చెందాలంటే చిన్న విషయం కాదండి, చాలా కష్టమైనటువంటి విషయం. చెప్పుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. నేను బాబా భక్తునండి, నేను బాబాని నమ్ముకున్నాను. బాబాని నమ్ముకుంటామని చెప్తున్నారు, కానీ కష్ట సమయం వచ్చినప్పుడు మనం కంగారు పడిపోతాము. బాబా చెప్పినటువంటి విషయాలన్నీ మర్చిపోతాము. గబగబా కంగారు పడిపోయి ఏదో పరిగెత్తి, ఎక్కడో ఎవరో ఏదో చెప్తున్నారు, ఏదో చేస్తున్నారు, అక్కడ పరిగెత్తడం, అక్కడికి వెళ్ళి అడగడం, కంగారు పడడం, ఇవన్నీ మనం జరుగుతూ ఉంటాయి. అక్కడ మనం సహనాన్ని కోల్పోతున్నాం, ఓర్పు కోల్పోతున్నాం.
నమ్మకాన్ని కూడా తగ్గినట్టే మనం భావించాల్సి వస్తుంది. సంపూర్ణమైనటువంటి నమ్మకం మనకు ఉన్నట్టు, స్థిరమైనటువంటి విశ్వాసం, నమ్మకం మనకు ఉన్నట్లయితే మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏమైతే అది జరగని, సాయి మనకున్నాడు, సాయే మనం చూస్తాడు, ఆయన మనం రక్షిస్తా అన్నాడు. నన్ను పతనం కానివ్వనని చెప్పాడు, నా భక్తుని పతనం కానివ్వనని ఆయన చెప్పడం జరిగింది. అంచేతని మనం పతనం కాము, కానీ సమస్య వస్తుంది, అది చివరి వరకు తీసుకెళ్ళి చివరిలో ఆయనకి మనకు అది ఆ కార్యాన్ని ఆయన మనకు సాధించి చూపిస్తారు. మనకి చివరికి శుభాన్ని కలగజేస్తారు ఆయన. అంచేతన ఏంటంటే మనం కంగారు పడవలసిన అవసరం లేదు. సాయిని పూర్తిగా నమ్ముకున్నాం. సాయి చరిత్ర పారాయణ చేయటం సరిపోదండి, సాయి చరిత్రను పూర్తిగా అర్థం చేసుకోగలిగేటువంటి శక్తి మనకు రావాలి. మనం ప్రతిసారి నిత్యము పారాయణ చేస్తుంటే ఏమవుతుందంటే అందులో ఉన్నటువంటి విషయాలు, మనకు కొత్త కొత్త విషయాలన్నీ కూడా మనకు దొరుకుతూ ఉంటాయి. సముద్రంలో అవన్నీ ఎలాగ దొరుకుతూ ఉంటాయో, ఆ ముత్యాలు ఇలాంటివన్నీ ఎలాగ దొరుకుతాయో, ఆ ముత్యాలు లాంటి విషయాలన్నీ కూడా మనకు సచ్చరిత్రలో దొరుకుతుంటాయి. కాబట్టి సచ్చరిత్రని మనం అంత తేలిగ్గా తీసివేయాల్సినటువంటి విషయం కాదు. ఆయన అసలు నా చరిత్ర, హేమాత్ పంతుతో కూడా అంటారు, నా చరిత్ర నేను రాసుకోవాలని అనుకుంటే నేనే రాసుకోగలను, కానీ ఇప్పుడు ఆయనకి అనుమతిస్తారు. ఎలాగంటే నువ్వు ముఖ్యమైనటువంటి విషయాలను మాత్రం రాయి, అది అందరికీ ఉపయోగించే విధంగా నువ్వు రాయని చెప్పి ఆయనకి అనుమతిస్తారు హేమత్ పంత్కి రాయటానికి. అప్పుడు ఆయన చరిత్రని రాయటం మొదలు పెడతారు. అంటే ఆయన అనుగ్రహంతో ఆ చరిత్ర మనకు వచ్చింది. కాబట్టి ఏంటంటే అది మనకు సాయే, మనకు ఆ గ్రంథమే మనకు భగవంతుడు. ఏ సమస్య వచ్చినా ఆ గ్రంథం పట్టుకుని, కొంతమంది చూస్తూ ఉంటాను నేను, సాయి చరిత్ర పట్టుకుని సమస్యని వారు ఏదో పేజీ తీస్తారు, ఆ పేజీలో ఏదో ఒకటి విషయం కనపడుతుంది, ఆ సమస్యకు ఒక పరిష్కారం కనపడుతుంది అని చెప్పిన మాటలకి. అదైతే సత్యం. మనం పూర్తిగా ఆయన విశ్వసిస్తూ మన సమస్యకు పరిష్కారం అడిగితే మనకు సాయి చరిత్ర నుంచి కూడా తప్పకుండా మనకు వస్తుంది. అందుకనే బాబా ఇంకొక ముఖ్యమైనటువంటి సూక్తి ఒకటి చెప్పారు, నిశ్చలంగా కూర్చో, అన్నీ నేను చూసుకుంటాను అన్నారు. నిశ్చలంగా కూర్చోవడం అంటే చాలా కష్టమైనటువంటి సాధన. అని చెప్పేవి సులువుగానే ఉంటాయి, వినడానికి బాగానే ఉంటాయి, కానీ ఆచరణ యోగ్యానికి వచ్చేటప్పటికి ప్రతిదీ కూడా కష్టమే. శరణాగతి చెందడం ఎంత కష్టమో, నిశ్చలంగా కూర్చోవడం అంత కష్టం. ఏం చేయొద్దు, నువ్వు కూర్చో అన్నారు. నీ కళ్ళ ముందు జరుగుతున్న జగన్నాటకాన్ని చూస్తూ ఉండని కూడా విషయం చెప్పారు మనకు. కళ్ళ ముందు జరుగుతున్న నాటకాన్ని, జగన్నాటకాన్ని చూస్తుంటే ఏమన్నా జరగనివ్వండి, అది జరుగుతుంది. దాని గురించి నువ్వు అనవసరంగా బాధపడవలసిన అవసరం లేదు, అనవసరంగా దాని గురించి నువ్వు వాదించుకోవాల్సిన అవసరం లేదు, దాని గురించి మనం వివాదంలోకి దిగాల్సిన అవసరం లేదు. జరిగేది జరుగుతూనే ఉంటుంది, ఎవరిష్ట ప్రకారం వాళ్ళు చేస్తారు. భగవంతుడు ఇవన్నీ కూడా సరిదిద్దుతాడు. ప్రకృతిలో మనకు భగవంతుడు చేయవలసినటువంటి టైం వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా మనకు అన్ని కూడా చేస్తారు. కాబట్టి ఏంటంటే ఆయన కూర్చోవడం, నిశ్చలంగా కూర్చోవడం వల్ల అర్థమైంది. మనం అలా కూర్చోవడం వల్ల ఏంటంటే మనకు ఒక విధంగా ఆలోచన తగ్గుతుంది, మనసుకి స్థిమితం ఏర్పడుతుంది, మన ఆరోగ్యానికి కూడా అది మంచిది. ఎందుకంటే మనం బాగా టెన్షన్ పడితే బీపీలు పెరుగుతాయి, అన్ని పెరుగుతాయి. అది ఆయన చెప్పడంలో ఉన్న అంతరార్థం. కాబట్టి ఏంటంటే నిశ్చలంగా కూర్చోనేటువంటి దాంట్లో అంత ఆంతర్యమైనటువంటి విషయం ఉంది. కాబట్టి ఆ స్థిమితంగా మనం కూర్చోవలసి వస్తుంది. అలాగే మీకు ఒక చిన్న ఉదాహరణగా చెప్తాను. ఒక భక్తుడు అంటే నా దగ్గరికి వస్తారు అని ఒక విధంగా భక్తుడు, నాకు స్నేహితుడు కూడా. ఈ విషయాన్ని ప్రతిసారి కూడా చాలా సందర్భాల్లో నేను ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉంటాను ఆయన గురించి. ఎందుకంటే ఆయనకు ఒకసారి ఉద్యోగ సమస్య వస్తుంది, ఉద్యోగం పోతుంది, ఆయన చాలా అవస్థలో ఉన్నాడు, సమస్యలో ఉన్నాడు. ఒక రోజున వచ్చి కూర్చున్నాడు, మా మందిరానికి వచ్చి కూర్చున్నాడు. ఆయన అడిగాను, ఏంటి, ఆయన పేరు రవి, ఏంటి రవి మీరు అట్లా కూర్చున్నారు, జాబ్ ఇంకా రాలేదని మీరు దిగులు పడుతున్నారా అని అడిగాను. అంటే ఆయన ఒక్క మాట అన్నారండి, నాకెందుకండి టెన్షన్, ఆ బాబాకు ఉండాలండి టెన్షన్ అన్నాడు. చూడండి ఎంత చక్కగా చెప్పాడు. ఆయన ఏ పుస్తకాలు చదవలేదు, ఏ గ్రంథాలు చదవలేదు, చక్కటి విషయం చెప్పాడు. నేను టెన్షన్ పడలేదండి, అది బాబాకు ఉండాలి టెన్షన్ అన్నాడు. అంటే ఏంటి, తన భక్తుడు అవస్థ పడుతుంటే ఖచ్చితంగా ఆయన చూస్తాడండి, చూసి తీరుతాడు అని. అయితే ఏంటంటే మనకు కొంత సమయం పడుతుంది, ఆ సమయంలో మనకు ఓర్పు ఉండదు. ఆ ఓర్పు ఉండక గబుక్కుని ఏంటి నాకు బాబా ఇలా చేశారు, నేను ఇన్ని పారాయణలు చేశాను, ఇన్నిసార్లు షిరిడి వెళ్ళాను, ఇన్ని అష్టోత్తరాలు చదివాను, ఇన్ని పూజలు చేశాను, ఇంత నమ్ముకున్నాను, ఇలా చేశాడు అనేటువంటి సడన్ గా నీ యొక్క విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం. కాబట్టి ఏంటంటే ఆ విశ్వాసాన్ని మనం కోల్పోవద్దు. ఎలాగైతే ఎప్పుడైతే ఆ మాట అన్నాడో నాకు అది చాలా బాగా నచ్చింది ఆ విషయం.
నేను నాకెందుకంటే టెన్షన్, ఆయనకు ఉండాలనే మాట ఒక అద్భుతమైనటువంటి విషయంగా నాకు అనిపించింది. తర్వాత ఆయన ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళేటప్పుడు చాలా బాగున్నాడు ఆయన. బాబా తీసుకెళ్ళాడు, కొంచెం ఓపిక పెట్టాడు ఆయన. అంచేతను ఏంటంటే ఆయన ఏ పూజలు చేయక్కర్లేదు, ఏం చేయలేదు ఆయన. కానీ ఆయనకి విశ్వాసం ఉంది ఆయనకి. పూజలు చేయకపోయినా విశ్వాసం ఉంది ఆయనకి. కాబట్టి ఆయన యొక్క నమ్మకం, విశ్వాసం ఆయన్ని ముందుకు తీసుకెళ్ళింది. ముందు కొంచెం ఆయన అవస్థలు పడినా, కష్టాలు పడినా ఆయన చివరికి సుఖవంతమైనటువంటి జీవితానికి అనుభవిస్తున్నాడు ఆయన. కాబట్టి ఏంటంటే అంతటి విశ్వాసం వరకు మనకు కావాల్సింది ఉంది. ఆ రెండింటి మీద మనకు ఆధ్యాత్మిక స్థితి ఆధారపడి ఉంది. అలాగే లౌకికంగా మనం ఏదన్నా కూడా ఏదో ఉద్యోగానికి అప్లై చేస్తాడు, కంగారు పడుతుంటాడు, ఇంకా రాలేదు, ఇంకా టెన్షన్ పడుతుంటాడు. ఓర్పు కావాలి. అంచేత ఏంటంటే మనం బ్రతకడానికి భౌతికంగా భౌతిక విషయాలకి ఎలాగైతే ఓర్పు ఉండాలో, ఆధ్యాత్మిక విషయానికి కూడా మనకు అలాగే ఓర్పు ఉండాలి. కాబట్టి ఏంటంటే ఆయన చెప్పినటువంటి 2 సూత్రాలు కూడా ఒక అద్భుతమైనటువంటి సూత్రాలు. ఆ 2 శ్రద్ధ, సబూరి, నమ్మకం, ఓర్పు అనేటువంటిది మనకు ఎనలేనటువంటి మన జీవితానికి చాలా చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఎక్కువగా కూడా అండి బాబా ఉన్నప్పటి కంటే ఆయన సమాధి తర్వాతకి జరిగినటువంటి ఎన్నో లీలలు చాలా అద్భుతంగా జరిగాయని. అలాగే ఇలాగే కర్మబంధాల గురించి చెప్పారు, జన్మల గురించి చెప్పారు. అలాగే ఆత్మజ్ఞానం గురించి ఆయన ఎంతో అద్భుతంగా చెప్పారండి. బాబా ఒక్క లౌకిక కోరికల్లో ఒకటి తీర్చలేదండి, ఆత్మజ్ఞానాన్ని గురించి కూడా చెప్పారండి. అది గ్రహించుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు, ఎంతో మందిలో చాలా తక్కువ ఉంటారు. పారాయణ వరకే అది నిమిత్తం అయిపోయి ఉంటారు, ఆయన దర్శనం వరకే నిమిత్తమై ఉంటారు. ఆత్మజ్ఞానాన్ని గురించి చెప్పినటువంటి ఎందరో మహానుభావులు వచ్చారు, చెప్పారు, వెళ్ళారు. కొంతమంది చెప్పినప్పుడు కొంతమందికి అర్థమైంది, మహానుభావులు కొంతమంది వచ్చినప్పుడు కొంతమందికి అర్థమైంది. కానీ బాబా ఎలా చెప్పారంటే అతి సామాన్యుడికి కూడా అది తెలిసే విధంగా ఈ యొక్క గ్రంథాల యొక్క విశిష్టతను అంతా కూడా ఆయన చెప్పగలిగారు ఆత్మజ్ఞానాన్ని గురించి. ఎందుకంటే ప్రసాదం తీసుకొస్తుంటే భక్తుడు ఒక ఈగ వాళ్తుంది, ఆయన ఈగ ఇలా ఆగలిందని ఇలా చేతితోటి ఇలా అంటాడు. ఇలా అనగానే అనేసి మళ్ళీ ఆయన తీసుకొని వస్తాడు బాబా దగ్గరికి, తినడానికి తీసుకొస్తాడు. ఆయనకి బాబా గారు మీరు భుజించండి అని చెప్పి, నేను తీసుకున్నాను అంటారు ఆయన. అదేంటి బాబా, నేను ఇప్పుడే కదా తీసుకొచ్చాను, మీరు ఎట్లా తీసుకున్నారు అని అంటే, నీకు దాని మీద ఈగ వాలింది, నువ్వు తోలేసావు కదా, ఆ ఈగ రూపంలో ఉన్నది నేనని చెప్పారు ఆయన. అలాగే ఒక కుక్కని కొడతాడు వాడు, కుక్క కొడితే ఆ కుక్కకు వచ్చినటువంటి వాతలు ఆయన వీపు మీద చూపిస్తారని, నా వీపు మీద పట్టాయన. అంటే ఏంటి, అన్నిట్లోనూ భగవత్ స్వరూపం ఉంది, అన్నిట్లో ఉన్నటువంటి చైతన్యం ఒకటే, అన్నిట్లో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మస్వరూపం ఒకటే అనేటువంటిది జంతువుల్లో, పశువుల్లో, పశుపక్షాదులు అన్నిట్లోనూ, మనుషులు అన్నిట్లో ఉన్నటువంటి చైతన్యం ఒకటే ఉంది, ఆత్మ ఒకటే ఉందని చెప్పి ఆయన చక్కగా నిరూపణ ఉదాహరణలతోటి మనకు ఆయన చూపించి చేశారండి. ఆయన ప్రతిదీ కూడా ఆయన అనుభవించి చూపించారు మనకు. కేవలం బోధ ఒకటే చేయలేదు, ఆయన అనుభవించి మనకు చూపించారు. అలాంటి విషయాలన్నీ కూడా మనం గ్రహించి మన జీవితానికి నిత్యం కూడా మన దాన్ని అమల్లో పెట్టుకునేటువంటి ప్రయత్నం మనం చేసినప్పుడే మనం సార్థకత చెందుతాం. బాబా చెప్పినటువంటి విషయాన్ని మనం సంపూర్ణంగా ఆచరణలోకి తీసుకొచ్చిన వాళ్ళం అవుతాం. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, శాస్త్ర శక్తం అవసరం లేదు అన్నారు. శాస్త్ర శక్తం అవసరం లేదంటే శాస్త్రాలతోటి వాటితోటి నీకు సంబంధం లేదు, అన్నీ నేను చూసుకుంటాను, నన్ను నమ్ముకో, నన్ను నమ్ముకుంటే ఆ శాస్త్రం వల్ల వచ్చే ఫలితాన్ని నేను నీకు ఇస్తాను. ఆ శాస్త్రాల ద్వారా వచ్చేటువంటి ఏదైతే ఫలితాలు మనకు కనిపిస్తుంటాయో అవన్నీ నేను ఇస్తాను. కాబట్టి ఏంటంటే శాస్త్ర శక్తం కూడా అవసరం లేదు, నన్ను నమ్ము అని చెప్పారు ఆయన. సాయి అని పిలుచుకుంటే చాలు, అది నేను నీ వెంట ఉంటాను అని చెప్పి, నీ చెంత ఉంటాను అని చెప్పి చాలాసార్లు చెప్పారు. సాయి అనేటువంటిది ఒక పేరుగా మనం భావించకూడదు, సాయి అనేటువంటిది ఒక మహా మంత్రము. కాబట్టి ఏంటంటే సాయి అనుకున్నా చాలు, ఏమి చేయలేకపోతున్నామండి, పూజలు చేయలేకపోతున్నాం, మాకు కష్టమైపోతుంది, గుడికి వెళ్ళలేకపోతున్నాం, కష్టమైపోతుంది, ఏం అవసరం లేదండి. అన్ని సాయి అనుకుంటే ఆయన నీ చెంతనే ఉంటాడు, నీ పక్కనే ఉంటాడు, నీ పక్కనే ఉంటాడన్నాడు. ఎందుకంటే అది అక్షర సత్యము. నా జీవితం అనుభవంలో ఒక గొప్ప అనుభవం జరిగిందండి. అది ఎలాగంటే, నాకు 2015లో నాకు బైపాస్ సర్జరీ అయిందండి. 2010లో బైపాస్ సర్జరీ అయింది నాకు. అయితే హాస్పిటల్లో ఉన్నాను, వార్డులోకి తీసుకొచ్చేసారు. వార్డులోకి తీసుకొచ్చిన తర్వాత రాత్రి నాకు దాహం వేసింది, బాగా దాహం వేస్తే నా గురించి పాపం ఎవరో ఒకరు వచ్చి భక్తులు పడుకునేవారు. వచ్చి పడుకుని ఉంటే ఆ మల్లేష్ అని ఒక అబ్బాయి పడుకుంటే నేను పిలవడానికి నాకు మాట రావట్లేదు. ఆ అబ్బాయి మంచి నిద్రలో ఉన్నాడు. నాకు దాహం వేస్తుంది. దాహం వేస్తుంటే
మల్లేష్ మల్లేష్ అని పిలిచాను 4-5 సార్లు. ఆయనకి వినపడలేదు. నా వాయిస్ కూడా లోగా ఉంది అప్పటికి, నీరసంతో. ఆయనకి వినపడలేదు, ఆయన నిద్రలో ఉన్నాడు. సరే అలాగే నేను మగతగా అలాగే పడుకొని ఉన్నాను. అప్పుడు నాకు స్పర్శ కూడా, మీకు నిజంగా చెప్తున్నానండి, స్పర్శ తగిలిందండి. ఆయన చెయ్యి స్పర్శ తగిలింది. నా తల మీద చెయ్యి పెట్టి ముందుకు లాగి, వాడిని ఎందుకు పిలుస్తావు, వాడి నిద్రలో ఉన్నాడు, నేను ఇస్తాను కదా అని గ్లాసులో నీళ్లు పట్టి నా నోటికి తాగిచ్చారండి బాబా గారు. అది నాకు నిజంగా జరిగింది, నా అనుభూతిగా నేను చెప్తున్నాను నేను. కాబట్టి ఏంటంటే ఈ చెంతన ఉన్నాను అనే దానికి అదొక నాకు ఉదాహరణగా అనిపించింది. నిజం నిజం బాబా, నువ్వు చెప్పింది కరెక్టే. నువ్వు ఎప్పుడు కూడా చెంతన ఉంటావు అన్నమాట, సత్యం. కానీ ఎప్పుడు మేము మీ స్మరణ మర్చిపోకూడదు. నీ చెంతన ఉంటావు నువ్వు. కాబట్టి ఏంటంటే మేము చేయాల్సిందల్లా నీ స్మరణ చేసుకోవడమే. కాబట్టి ఏంటంటే ఆ స్మరణ మనం మర్చిపోకూడదు అనేటువంటిది నాకు ఆ రోజు దృఢంగా రూఢి అయింది. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతుంటాయండి జీవితంలో. అవన్నీ మనం గ్రహించుకోవాలి. ఆయన కొన్ని సూచనలు ఇస్తూ ఉంటారు మనకు. ఇచ్చినవి మనం గ్రహించుకోగలగాలి. గ్రహించి మనం దాన్ని అర్థం చేసుకుని మనం ఆచరణ యోగంలో పెట్టి ఆయన చెప్పింది మనం చెయ్యాలండి. నాకు ఎవరూ లేరండి, నాకు ఒక మనిషి కూడా లేడు, నాకు ఎవరు ఏం చేయట్లేదు, ఏం చేయరండి, ఎవరు చేయరు, ఆయన ఒక్కరే చేస్తారు, అది నమ్మండి. ఎందుకంటే ఏదో రూపంలో బాబా మన దగ్గరికి వచ్చి ఆ రూపంలో వచ్చి మనకు సాయం చేసి వెళ్తారు. ఖచ్చితంగా సత్యం, అక్షర సత్యం. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తున్నాను. అలాగే బాపట్ల హనుమంతరావు గారని చాలా మందికి తెలియదు ఆయన గురించి. ఎకరాల భరద్వాజ గురించి కూడా కొంతమంది జనరేషన్కి, ఇప్పుడు జనరేషన్కి భరద్వాజ్ మాస్టర్ గురించి కూడా తెలియదు. కానీ ఆయన బాపట్ల హనుమంతరావు గారి గురించి చాలా వరకు తెలియదు. పాత వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంటే తెలిసి ఉండొచ్చు. ఆయన బాపట్లలో ఉండేవారు. ఆయన మహాపరమ భక్తులండి, సాయి భక్తులైన. ఒకసారి ఆయన ఎక్కడికో వెళుతూ ఆయన చెప్పులు ఏదో తెగిపోతే ఆ చెప్పులు ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయారు. చెప్పులు లేవు, నడిచి వెళ్ళిపోతుంటే కాళ్ళు బొబ్బలెక్కిపోయాయండి. ఎవరో ఒక వ్యక్తి వచ్చి వేరే చెప్పులు తీసుకొచ్చి ఇది తొడిగెళ్ళారటండి. తొడిగెళ్తే ఎవరని నా ఆలోచన చేస్తున్నారు. ఎవరు తెలియట్లేదు, ఎక్కడున్నారో పక్కన ఎంక్వైరీ చేశారు, ఎవరు అతను తెలియని వ్యక్తి నా దగ్గరికి వచ్చారు. బాబా రూపంలో వచ్చి ఆయనకి చెప్పులు తొడిగెళ్ళారండి. చూడండి, దాన్ని బట్టి భక్తుడు అంటే ఆయనకి ఎంత ప్రేమ చూడండి ఆయనకి. కాబట్టి భగవంతుల్లో మనం ప్రేమ చూడాలండి. భగవంతుల్లో ప్రేమ చూడాలంటే మనం కూడా ఆయన్ని ప్రేమగా కూడా మనం చూడాల్సి వస్తుంది. అందుకనే ఆయన మామూలు సాయి కాదు, ప్రేమ స్వరూపుడైన. కాబట్టి ఏంటంటే భక్తులంటే అంత ప్రేమ ఆయన ఏ విధంగా చేయాలి. అందుకని ఇంకొక విషయం చెప్పారు, మానవుడు ఇచ్చేది నిలవదు, భగవంతుడు ఇచ్చేది నిలుస్తుందని. అంటే మానవుడు ఇచ్చేది నిలవదు, భగవంతుడు ఇస్తుందంటే మనం ఇచ్చేది మానవుడే కదా. మనం భౌతికంగా కనపడేది మనిషే కదండి. ఒక ఉద్యోగం ఇవ్వాలి, ఒక మనిషే ఇవ్వాలి, ఎవడో డబ్బులు ఇవ్వాలి, మనకు మనిషే ఇవ్వాలి. ఒక వైద్యం చేయాలి, డాక్టర్ చేయాలి, వాడు మనిషి. కానీ మరి మనిషి మానవుడు ఇచ్చేది నిలవదు, భగవంతుడు ఇచ్చేది నిలుస్తుందంటే దాంట్లో ఆంతర్యం ఏంటంటే నువ్వేది ఆశించకు అని చెప్పి ఆంతర్యం ఉంది దాంట్లో. ఎందుకంటే ఇప్పుడు వాడు ఏదో రోజు వెళ్తున్నాడు, ఆఫీస్కి వెళ్తున్నాడు, నడవలేకపోతున్నాడు, మహాభక్తుడు, వీడికి ఏదో బండి ఇవ్వాలి, లేకపోతే ఏదో కారు ఇవ్వాలనుకో అని కొనాలని నువ్వు అనుకోక్కర్లేదు. నువ్వు కొనాలని బాబాని అడగక్కర్లేదు, ఆయన ఇస్తాడు. నువ్వు అవస్థ పడుతుంటే చూసి ఆయన ఇస్తాడు. కాబట్టి ఏంటంటే ఆ ఇచ్చేది నిలుస్తుంది. సపోజ్ నువ్వు కారు కొనుక్కోవాలి నేను అనుకుని నువ్వు పూజలు చేయించి, స్తోత్రాలు చేయించి, అన్ని చేయించావు. ఇక సరే అని చెప్పి బాబా కాదనుకుని నీకు ఇచ్చాడు అనుకోండి. ఇచ్చిన తర్వాత కారు అస్తమానం పాడైపోయి రోడ్డు మీద అస్తమానం ఆగిపోతుంటే ఆయన బాధ్యత లేదు. అప్పుడు బాబాని అడగకూడదు నువ్వు. కాబట్టి ఏంటంటే నువ్వు అడగకుండా ఉంటే ఆయన ఇస్తాడు, కాబట్టి అది నిలుస్తుంది నీకు అని చెప్పి దాని అర్థం. అని చేత ఏంటంటే మానవుడు ఇచ్చే